ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు జీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆవేదనలో ఉన్న యోబును ఆదరించచ్చు అతని స్నేహితుడైన బెల్దాదు మాట్లాడిన మాట చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ నివాస స్థలములో నుండి చెడుతనమును, పాపమును తీసివేసుకుని దేవుని వాక్యాన్ని నీ హృదయములో చోటు ఇవ్వాలి. అప్పుడు నీ నివాస స్థలమును అంటే నీ జీవితాన్ని, అలాగే నీ కుటుంబాన్ని దేవుడు ఆత్మీయతలోను, ప్రేమలోను, సమృద్ధిలోను, ఐక్యతలోను, ఆరోగ్యంలోను వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి నీ నివాస స్థలము కూడా వర్ధిల్లాలి అంటే నీ జీవితం, నీ కుటుంబం వర్ధిల్లాలంటే నీకు పరిశుద్ధత కావాలి, అలాగే ప్రేమ కావాలి. అంత మాత్రమే కాదు, ఐక్యత కూడా కావాలి. ప్రియా దేవుని బిడ్డ, నీవు, నీ జీవితం, నీ కుటుంబం వర్ధిల్లాలంటే యేసేపు వలె మనం కూడా పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధత కలిగిన యేసేపు జీవితం వర్ధిల్లింది. మరి నీవు వర్ధిల్లునట్లుగా దావీదులాగా మనం కూడా ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ప్రేమ కలిగిన దావీదు వర్ధిల్లాడు. అంత మాత్రమే కాదు కానీ ఐక్యత కలిగి ఉన్నట్లయితే మనం వర్ధిల్లుతాం. రూతు వలె మనం కూడా ఐక్యత కలిగి ఉన్నట్లయితే, ఐక్యత కలిగిన రూతు జీవితం వర్ధిల్లింది. ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో తమ జీవితాల్లో వర్ధిల్లినట్లుగా మనం కూడా పరిశుద్ధతను, ప్రేమను, ఐక్యతను కలిగి జీవించటానికి ప్రయాసపడదాం, సిద్ధపడదాం. అయితే అలా ప్రయత్నించిన వారందరూ కాకపోయినా కొందరు ప్రయత్నించి, ఫలించి, అభివృద్ధి పొంది, ఆశీర్వదింపబడి అనేకులు ఎదుట వారు దేవునికి మహిమకరంగాను, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అలాగే దయచేసి నీవు, నీ కుటుంబం, నీ జీవితం వీటిలో నిలిచి ఉండి, దీవింపబడి, వర్ధిల్లి, దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని దేవుడు, నేను కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పిల్లలమైన మేము మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి, మేము, మా కుటుంబం, మా కలిగినంత వర్ధిల్లునట్లుగా మేము కలిగి ఉండవలసిన జీవితాన్ని మీరు మాకు నేర్పించారు. ఆ విధంగా మేము, మా కుటుంబం
పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత కలిగి మేము ఫలించి మీరు మహిమపరచబడినట్లుగా మేము ఉండులాగా మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని వీరు కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషుల్ని వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భం లేని వారికి మీరు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వీరిని వీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.